కౌశిక్ రెడ్డి సవాల ఎపిసోడ్లో తాను తీసుకున్న గోతిలో తానే పడకుండా పార్టీని కూడా పడేశారు. ఒక్క మాటలో మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాడు. లోకల్ నాన్ లోకల్ కార్డు వాడకుండా ఉంటే ఈ సవాళ్ల రాజకీయం వేరే లెవెల్లో ఉండేది. కానీ అలా జరగలేదు. ఇక ఉద్యమ పార్టీ నుండి పక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించాక హైదరాబాదీలంతా బీఆర్ఎస్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఐటీ మినిస్టర్ అంటే ఇలా ఉండాలి అని కేటీఆర్ ను ఒక పొలిటికల్ హీరో రేంజ్ కి తీసుకెళ్లిపోయారు. ఇప్పటికీ కూడా ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ బెస్ట్ అంటారు చాలా మంది యూత్. అంత ఓన్ చేసుకున్నాక కూడా మీరంతా ఆంధ్ర మేము లోకల్ అంటే బీఆర్ఎస్ ఇరకాటంలో పడ్డట్లే. నెత్తిన పెట్టుకుంటారనుకున్న పల్లె తెలంగాణ బీఆర్ఎస్ ను బొందబెట్టింది. కానీ ఈ నాన్ లోకల్ అనే హైదరాబాదీలే అక్కున చేర్చుకున్నారు. కానీ వారినే దూరం చేసుకునేలా కౌశిక్ రెడ్డి చేసిన తప్పుకు పార్టీ నుంచి కూడా వ్యతిరేకత స్వరం వినిపిస్తోంది. నిజానికి ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్ కూడా చాలా రియాక్ట్ అయ్యింది. పిఎస్సి చైర్మన్ పోస్టులో కాంగ్రెస్ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పక్కాగా అరకెప్పుడు గాంధీని ఉచ్చులోకి లాగింది. తన చుట్టే రాజకీయం నడిచేలా చేసింది. కానీ కౌశిక్ రెడ్డి చేసిన ఆ ఒక్క కామెంట్ బీఆర్ఎస్ లో ఉద్యమ బ్యాచ్ ను బీటీ బ్యాచ్ ను వేరు చేసింది. అయితే ఎప్పట్లాగే కాంగ్రెస్ రియాక్ట్ కావడం ఆలస్యమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూలోకి కేసీఆర్ కుటుంబాన్ని లాగేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్ కుటుంబ సభ్యులు సమర్థిస్తారా అని మండిపడ్డారు. దీనికి తోడు అరకిపూడి గాంధీ కూడా నేను బ్రతికొచ్చిన వాడిని అయితే నాకు ఓట్లేసిన వారు కూడా బతికొచ్చిన వారే అయితే కేసీఆర్ రెస్పాండ్ కావాలని డిమాండ్ చేశారు. తప్పు అనుకుంటే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, నిజమే అనుకుంటే బహిరంగంగా సమర్థించండి అంటూ ఇరకాటంలో పడేశారు. దీనికి తోడు పోలీస్ ఉన్నతాధికారిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసు ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారింది. స్వయంగా హరీష్ రావు వచ్చి కౌశిక్ రెడ్డిని పక్కకు తోసేస్తే తప్ప అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదు. కౌశిక్ రెడ్డి దూకుడు పార్టీకి తెచ్చిన మైలేజ్ కన్నా ఓట్ల రూపంలో నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.